హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 11. ఈరోజు లెక్చర్లో మనం వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అండ్ సపరేషన్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. సేమ్ అదేవిధంగా టూ పార్టికల్స్ కొలైడ్ అవ్వాలంటే వాటికి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క కండిషన్స్ ఏంటి, అవి కూడా డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వెంటనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఆర్ సపరేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేట్ at which separation between two particles is increasing or decreasing. అంటే సింపుల్ చెప్పాలంటే టూ పార్టికల్స్ మోషన్లో ఉన్నాయనుకోండి, ఆ మోషన్లో ఉన్న టూ పార్టికల్స్ దగ్గరగా మూవ్ అవుతున్నాయా ఒకదానికొకటి, లేకపోతే దూరంగా మూవ్ అవుతున్నాయా చెప్పే కాన్సెప్ట్ మనం ఏమంటాం అంటే వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఆర్ సపరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ బి టూ పార్టికల్స్ మోషన్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం రిలేటివ్ మోషన్లో ఏం చేస్తామంటే ఒక పార్టికల్ని రెస్ట్లో ఉంచుకొని ఇంకొక పార్టికల్ని దీని యొక్క ఫ్రేమ్లో నుంచి చూస్తాం, అంతే కదా. రిలేటివ్ మోషన్ కాన్సెప్ట్లో ఏం చేస్తాం, మనం మూవింగ్ ఫ్రేమ్లో నుంచి వన్ ఆఫ్ ద బాడీ యొక్క మూవింగ్ ఫ్రేమ్లో నుంచి మనం ఇంకొక బాడీ యొక్క మోషన్ అబ్జర్వ్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే టూ పార్టికల్స్ ఉన్నాయి, రెండు కూడా మూవ్ అవుతున్నాయి అన్నమాట. కానీ నేను ఏం చేస్తాను అంటే ఏ ఫ్రేమ్ని రెస్ట్లో అంటే ఏ ఫ్రేమ్లో ఉండి బిని అబ్జర్వ్ చేస్తాను, ఓకేనా. అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే ఆర్ డిస్టెన్స్ ఉందన్నమాట, ఓకేనా. ఏ నుంచి బిని చూసినప్పుడు బి యొక్క వెలాసిటీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఎలా డినోట్ చేస్తాం అంటే విబిఏ అంటాం, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. క్లియరా? ఇప్పుడు దీని యొక్క ఇది ఏ నుంచి చూసినప్పుడు దూరంగా జరుగుతుందా లేకపోతే దగ్గర జరుగుతుందా, దాని ఒకసారి డిస్కషన్ చూడండి. ఏకి బికి మధ్య డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎంత అంటే ఆర్ అన్న, ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నా, ఓకే. ఇక్కడ నాకు యాంగిల్ ఫామ్ అవుతుంది, ఈ యాంగిల్ ఎంత అంటే టీటా. క్లియరా? ఇప్పుడు ఇది విబిఏ అయితే దీని యొక్క కాంపోనెంట్ ఇక్కడ ఎంత ఉంటుందంటే, అఫ్ కోర్స్ మనకి ఎంత ఉంటుందంటే చూడండి, ఇది విబిఏ ఏమవుతుందంటే టీటా యాంగిల్ చేస్తాను కాబట్టి విబిఏ కాస్ టీటా అవుతుంది. క్లియరా? ఇది కాంపోనెంట్ చేశాం కాబట్టి నెక్స్ట్ ఇది ఎంత అంటే విబిఏ సైన్ టీటా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఏకి బికి మధ్య దూరం పెరుగుతుంది దగ్గర పెరుగుతుంది అంటే ఇక్కడ మనం చూసాం అనుకుంటే బి అనే పార్టికల్కి అకార్డింగ్ టు ఏ ఇదే లైన్ ఆఫ్ సైట్, ఏ యొక్క లైన్ ఆఫ్ సైట్లో వెలాసిటీ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే అకార్డింగ్ టు ఏ బి అనేది ఇలా మూవ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఎంత అంటే విబిఏ కాస్ టీటా వెలాసిటీ. క్లియరా? అంటే ఏ నుంచి బి అనేది ఏమవుతుంది ఇంకా ఎక్కువ సపరేట్ అవుతుంది కాబట్టి ఈ విబిఏ కాస్ టీటా మనకి ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అవుతుంది. క్లియరా? అంటే టూ పార్టికల్స్ సపరేట్ చేసే వెలాసిటీ ఏది అంటే మనకి ఇక్కడ విబిఏ కాస్ టీటా కాబట్టి విబిఏ కాస్ టీటా మనం ఏమంటాం అంటే వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇక్కడ ఆర్ అనేది టైం టు టైం చేంజ్ ఇంక్రీజ్ అవుతుంది, దేర్ఫోర్ దీన్ని మనము dr/dt కూడా రాస్తాం, ఓకేనా. ఇక్కడ మనం dr/dt ఎంత అంటే విబిఏ కాస్ టీటా, దిస్ ద వెలాసిటీ ఆఫ్ సపరేషన్. క్లియరా? సేమ్ ఇదే తరంగా వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, సేమ్ ఏబి అనే టూ పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి, నేను ఏ ఫ్రేమ్లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏ ఫ్రేమ్ రెస్ట్లో ఉన్నట్టు అన్నమాట, ఓకే. ఇక్కడ బి అనే పార్టికల్ ఉంది, అకార్డింగ్ టు ఏ వీటిని జాయిన్ చేసే వెక్టార్ ఏది అంటే ఆర్. క్లియరా? కాకపోతే అకార్డింగ్ టు ఏ బి యొక్క వెలాసిటీ ఎలా ఉందంటే ఇలా ఉందన్నమాట. ఇదేంటంటే విబిఏ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు. ఇది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే ఈ లైన్ ఆఫ్ సైడ్తో టీటా యాంగిల్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ వెలాసిటీని కూడా పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్లా డివైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే నాకు ఈ లైన్ ఆఫ్ సైట్లో
దీని యొక్క కాంపోనెంట్ మనకి ఎంత వస్తుందంటే ఇది విబిఏ కాస్ థీటా వస్తుంది. అంటే లైన్ ఆఫ్ సైట్ ఎప్పుడైనా సరే యాంగిల్ చేస్తే ఓకేనా, ఆ లైన్ ఆఫ్ సైట్లో మనకి వచ్చే వెలాసిటీ ఎంతరా అంటే కాస్ థీటా అన్నమాట. ఓకేనా, ఆ వెలాసిటీ ఏంటో కాస్ థీటా. క్లియరా? ఇప్పుడు ఇదేమవుతుందంటే విబిఏ సైన్ థీటా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఏకి బికి దూరం పెరుగుతుందా లేకపోతే దగ్గర అవుతున్నా అంటే చూడండి, ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. చూడండి, ఈ లైన్ ఆఫ్ సైట్లో వెలాసిటీ ఇలా ఉంది కాబట్టి బి అనే పార్టీకి ఇలా ముందరకు వస్తున్నట్టు కనిపిస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి ఈ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ విబిఏ కాస్ థీటాని మనం ఏమంటామంటే వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అంటాం. ఏమంటాము? వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. క్లియరా? ఇక్కడ ఆర్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆర్ మనకి ఇక్కడ ఎంత అంటే వి కాస్ థీటా, కాకపోతే విబిఏ కాస్ థీటా. క్లియర్ స్టూడెంట్స్? ఇది వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ కాన్సెప్ట్స్ అన్నమాట. క్లియర్ కదా? మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఈ ఒక్క క్వశ్చన్లో మీకు వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ సపరేషన్ అన్నీ అర్థమైపోతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ అనే పార్టికల్ ఉంది, ఇక్కడ బి అనే పార్టికల్ ఉంది. క్లియరా? ఏ అనేది ఫస్ట్ ఎక్కడ ఉందంటే దాని యొక్క పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ 0,3 దగ్గర ఉంది. బి అనే పార్టికల్ ఎక్కడుందంటే 4,0 దగ్గర ఉంది. బి యొక్క స్పీడ్, అబ్సల్యూట్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత అంటే 3 meters per second. ఏ యొక్క స్పీడ్ ఎంత ఉందంటే 4 meters per second. 0,3 దగ్గర ఉంది, ఇది 4,0 దగ్గర ఉంది. ఓకేనా? t = 0 టైం దగ్గర. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంద్రా అంటే ఫైండ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. Find relative velocity of approach between A and B at t = 0. t = 0 దగ్గర అంటే ఇనీషియల్గా ఇప్పుడు దీని యొక్క రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అదే మనం కనుక్కోవాలి. అది అప్రోచ్ అవుతాయా లేకపోతే సపరేషన్ అవుతాయా అది తర్వాత సంగతి. సరే చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ కానీ సపరేషన్ కానీ మనం చేయాలంటే దీన్ని వెక్టర్ ఫామ్స్లో కూడా చేయొచ్చు, నో ఇష్యూ. కాకపోతే కొద్దిగా సింపుల్గా చెప్తే బెటర్ కాబట్టి నేను అలా చెప్తాను. చూడండి, మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీని యొక్క లైన్ ఆఫ్ సైట్ అని డ్రా చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపే లైన్ వచ్చి ఇదే అన్నమాట. క్లియరా? అర్థమైందమ్మా. ఇప్పుడు నేనేం చేశాను అంటే చూడండి, మనకి కనీసం యాంగిల్స్ అలా తెలుసా అంటే తెలియదు. ఓకే, ఈ యాంగిల్ని ఫస్ట్ కనుక్కుందాం. ఈ యాంగిల్ మనకి ఏమవుతుంది, చూడండి 3 ఉంది, ఈ డిస్టెన్స్ 4 ఉంది అన్నమాట. ఓకేనా? tan θ నాకు ఎంత అంటే tan θ = 3/4. 3/4 అంటే మనకి ఎంత అంటే 37 degrees. అంటే ఈ యాంగిల్ నాకు ఎంత అంటే 37 degrees. ఇది 90 అంటే ఇది అఫ్కోర్స్ ఎంత అంటే 53 degrees. క్లియరా? అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ 37 degrees, ఇది 53. ఈ 37 అంటే ఇది కూడా ఎంత ఉంటుంది అంటే 37 degrees అవుతుంది. క్లియరా? చూడండి, ఇది 3 meters per second ఇలా ఉంటే ఈ డైరెక్షన్లో లైన్ ఆఫ్ సైట్ ప్రకారం దీని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందంటే దాన్ని వేరే కలర్లో ఇండికేట్ చేస్తాను. లైన్ ఆఫ్ డైరెక్షన్లో దీని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందంటే 3 cos 37 degrees ఉంటుంది. అంతే కదా? అండ్ ఎంత 3 × cos 37 వచ్చి 4/5 అంటే 12/5 అన్నమాట. క్లియరా? సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇది 53 అంటే ఇది కూడా 53 degrees. 4 meters per second అంటే ఈ లైన్ ఆఫ్ సైట్లో దీని యొక్క వెలాసిటీ మనకి ఎంత ఉందంటే
4 cos 53 ఉంటుంది. అంటే 4 × cos 53 ఎంత అంటే 3/5. ఏమవుతుంది? 4 3 12/5. ఇప్పుడు చూడండి, 12/5 మీటర్స్ పర్ సెకండ్ ఇది ఇలా వెళ్తుంది. ఇది బి కూడా 12/5 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో ఇలా వెళ్తుంది. అంటే రెండు వెలాసిటీస్ కూడా ఎలా ఉన్నాయంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే మనకి ఏమవుతుందో తెలుసు కదా. ఇప్పుడు ఇది వెలాసిటీ ఆఫ్ ఏ, ఇది వెలాసిటీ ఆఫ్ బి. ఓకేనా? ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే ఏమవుతుందంటే వెలాసిటీస్ అనేవి యాడ్ అవుతాయి. క్లియరా? ఇప్పుడు ఏమవుతుందంటే నెట్ వెలాసిటీ మనకి ఏమవుతుందంటే 12/5 ప్లస్ 12/5 అంటే 24/5 meters per second. This is the velocity of separation. ఎందుకంటే రెండు దూరం అవుతున్నాయి కాబట్టి 24/5 meters per second అనేది వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అనేది వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దీంట్లోనే ఇంకో క్వశ్చన్ నేను చేంజ్ చేసి చెప్పాను. ఏంటంటే ఫైండ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ కానీ సపరేషన్. ఇది సపరేషన్ రాసుకోవడమే బెటర్. సపరేషన్ బిట్వీన్ ఏ అండ్ బి ఆఫ్టర్ 1 second, లేకపోతే t = 1 second. 1 second దగ్గర వీటి యొక్క రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ కానీ సపరేషన్ కానీ మనం కనుక్కోవాలి. ఎలా? ఇప్పుడు చూడండి, 1 second తర్వాత దానికి పొజిషన్స్ ఎక్కడ ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నా. 1 second తర్వాత ఇప్పుడు ఇది 4 meters దూరంలో ఉందన్నమాట. ఓకే, 3 meters per second అంటే 5 6 7 అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే 7,0 దగ్గర ఉంటుంది బి అనే పార్టికల్. క్లియరా? అర్థమైంది అనుకుంటున్నా. అది 4 meters per second కాబట్టి ముందు 3 meters దూరంలో ఉంది. 4 meters per second అంటే 1 second తర్వాత ఎక్కడ ఉంటుంది? 3 + 4 = ఇది కూడా 0,7 దగ్గర ఉంటుంది. క్లియరా? ఓకే, ఇప్పుడు కూడా దీని యొక్క స్పీడ్ ఇక్కడ ఎంత అంటే వేరే కలర్తో ఇండికేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత అంటే ఇది 3 meters per second. ఇది ఎంత అంటే 4 meters per second. ఇది ఏ, ఇది బి. ఓకే, చూడండి, ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నా అంటే రెండింటిని కలిపేస్తాను. ఓకే, చూడండి, ఇది 7, ఇది కూడా 7 అంటే ఇది 7 ఇది 7 అంటే ఆఫ్ కోర్స్ ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 45 degrees ఉంటుంది. ఇప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 45 degrees. క్లియరా? ఎలా చేయాలో మీకు బాగా తెలుసు. ఈ యాంగిల్ 45 degrees అంటే ఈ యాంగిల్ కూడా 45. అప్పుడు ఈ కాంపోనెంట్ మనకి ఏమవుతుందంటే 3 cos 45 అంటే 3 × cos 45 అంటే 1/√2 అంటే 3/√2 meters per second. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇది చేద్దాం. చూడండి, ఇదే లైన్ ఆఫ్ సెట్ ఇక్కడ 45 అంటే ఇక్కడ కూడా 45 degrees. ఓకే, అప్పుడు ఇది మనకి ఏమవుతుందంటే 4 cos 45 అంటే 4 × cos 45 1/√2 అంటే 4/√2 అంటే బి అనేది ఇలా 4/√2 meters per second వెళ్తుంది. ఏ అనేది ఇలా 4/√2 meters per second పోతుంది. ఓకే, రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ అనేటప్పుడు మనం ఏం చేయాలంటే రెండు యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే వెలాసిటీ ఆఫ్ సపరేషన్ మనకి ఎంత అంటే 2 × 4/√2 అంటే 8/√2 meter per second. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ రకంగా వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ సపరేషన్ ప్రాబ్లమ్స్ అని మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఈసారి ప్రొజెక్టైల్ మోషన్లో ఒక క్వశ్చన్ ఇవ్వాలన్నమాట. అదే ఏంటంటే చూడండి, ఏ బి, ఏ అనే పార్టికల్ ఉంది, బి అనే పార్టికల్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఏం చేశారంటే ఏ అనే పార్టికల్ని
45 degrees యాంగిల్లో 10√2 meters per second స్పీడ్తో వేశారు. ఓకే, బి అనే పార్టికల్ని ఫర్ ఎగ్జాంపుల్ 37 degrees యాంగిల్తో 10 meters per second స్పీడ్తో వేశారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫైండ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిట్వీన్ దెమ్. అఫ్కోర్స్ రెండు ఇలా వేశారు కాబట్టి రెండు దగ్గర రావడానికి ట్రై చేస్తాం. ఓకేనా, ఆ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ వాటి మధ్య ఎంత ఉంటుందో మనం కనుక్కోవాలంటే ఇలా సేమ్ ఇందాక చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ ఆర్. ఓకేనా, ఇదే మనకేమవుతుందంటే లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. లైన్ ఆఫ్ సైట్లో వాటి యొక్క వెలాసిటీ కాంపోనెంట్స్ని పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఎంత 10√2. ఓకే, ఈ లైన్ ఆఫ్ సైట్లో ఇప్పుడు దీని యొక్క కాంపోనెంట్ మనకేమవుతుందంటే 10√2 cos 45 అంటే 10√2 ఇంటూ 1/√2. √2 క్యాన్సిల్ అయితే 10 meters per second వస్తుంది. క్లియరా? సేమ్ అదేవిధంగా ఇదే లైన్ ఆఫ్ సైట్లో దీని యొక్క కాంపోనెంట్ కూడా మనకు కావాలి. అంటే 10 cos 37 అంటే 10 into cos 37 అంటే 4/5. ఓకే, ఎంత అంటే 5 1 is 5 2 అంటే 8 meters per second. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇది 10 meters per second స్పీడ్తో ఇలా వస్తుంది, ఇది 8 meters per second స్పీడ్తో ఇలా వస్తుంది అన్నమాట. అంటే దగ్గరగా. క్లియరా? అంటే నెక్స్ట్ డైరెక్షన్లో రెండు ఇలా అప్రోచ్ అవుతారు. ఇప్పుడు రెండు కూడా ఎలా అంటే ఆపోజిట్ డైరెక్షన్. ఎప్పుడైనా సరే ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. రిలేటివ్ వెలాసిటీ సేమ్ అవుతుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు యాడ్ అవుతుంది. ఓకే, రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సపరేట్ అవుతుంది. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే యాడ్ అవుతుంది అన్నమాట. కాబట్టి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అంటే ఇందాక మనం డిస్కస్ అయ్యింది -dr/dt. ఇలా రిప్రజెంట్ చేయండి. ఎంత అవుతుందంటే 10 + 8 = 18 meter per second. క్లియర్ స్టూడెంట్స్? అంటే రెండు 18 meters per second తన మధ్య ఉండే దూరాన్ని తగ్గించుకుంటూ వస్తాయి. అంటే ఒక సెకండ్కి 18 meters తన మధ్య ఉండే దూరాన్ని ఏమని చేస్తా అంటే ఈ టైంలో ఇనీషియల్గా తగ్గించుకుంటూ వస్తున్నాయి అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైందా? సరే, ఇప్పుడు ఇవి రెండు ఇలా విసిన్నారు కదా సార్, ఇప్పుడు ఇవి రెండు వచ్చి కొలైడ్ అవుతాయా? ఇవి రెండు ఇలా విసిన్నారు 18 meters per second స్పీడ్తో వాటి మధ్య దూరాన్ని తగ్గించుకుంటూ వస్తాయి. దూరాన్ని తగ్గించుకుంటూ వస్తే ఏమైనా గాల్లో కొలైడ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఒకవేళ కొలైడ్ అవ్వాలంటే దానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, దీన్నే కొలిజన్ కాన్సెప్ట్ అంటాం. ఓకే, ఈ కొలిజన్ కాన్సెప్ట్లో కండిషన్స్ ఫర్ కొలిజన్ డిస్కషన్. కండిషన్స్ ఫర్ కొలిజన్ అంటే టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, కొలైడ్ అవ్వాలి అంటే ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సేమ్ మళ్ళీ అలాగే తీసుకుంటున్నా. చూడండి, ఏ బి అనే టూ పార్టికల్స్ సార్. జనరల్గా మనం డెరైవ్ చేద్దాం ఫార్ములాస్ పార్ట్. ఓకేనా, ఏ యొక్క వెలాసిటీ ఇలా ఉంది, దిస్ ఈస్ విఏ, మేకింగ్ యాన్ యాంగిల్ θ1. ఓకే, బి యొక్క వెలాసిటీ వచ్చి ఇలా ఉంది, విబి, మేకింగ్ యాన్ యాంగిల్ θ2. క్లియరా? వెక్టార్ ఫామ్లోనే మీకు డెరైవ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి, వెలాసిటీ ఆఫ్ ఏ హారిజంటల్ కాంపోనెంట్ ఇలా వస్తుంది, వర్టికల్ కాంపోనెంట్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు హారిజంటల్ కాంపోనెంట్ చూడండి, వెలాసిటీ ఆఫ్ ఏని హారిజంటల్ కాంపోనెంట్ వచ్చి VA cos θ I cap, పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి. ఓకే, వర్టికల్ కాంపోనెంట్ వచ్చి ప్లస్ VA sin θ J cap. క్లియరా?
ఇప్పుడు నెక్స్ట్ సేమ్ వెలాసిటీ ఆఫ్ బి కూడా డిస్కస్ చేద్దాం. వెలాసిటీ ఆఫ్ బి డిస్కస్ చేస్తే ఇది ఏమవుతుంది అంటే హారిజంటల్ కాంపోనెంట్, ఇది వర్టికల్ కాంపోనెంట్ అంటారు. క్లియరా? ఇది వర్టికల్ కాంపోనెంట్, ఇది హారిజంటల్ కాంపోనెంట్. ఏమవుతుంది చూడండి, మైనస్ విబి కాస్ థీటా ఐ క్యాప్, ఓకే, ప్లస్ విబి సైన్ థీటా జే క్యాప్. థీటా 2 అన్నాం కాబట్టి ఇక్కడ థీటా 2 ఈ థీటా 1. ఇప్పుడు చూడండి, ఇవి రెండు కొలైడ్ అవుతున్నాయి. ఇవి రెండు ఇప్పుడు ఏమవుతున్నాయి? కొలైడ్ అవుతున్నాయి. ఓకే, ఫర్ కొలిషన్ కొలైడ్ అవ్వాలి అంటే జస్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే అంటే కొలైడ్ అవ్వాలి. ఇప్పుడు ఇవి రెండు కూడా కొలైడ్ అవుతున్నాయి. కొలైడ్ అవుతున్నాయి అంటే రెండు వచ్చి దగ్గరకు వస్తున్నాయి అంటే వీటి మధ్య ఏం జరగాలంటే వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అనేది ఉండాలి. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అనేది కేవలము ఈ హారిజంటల్ కాంపోనెంట్స్ వల్ల మాత్రమే జరుగుతుంది. ఈ వర్టికల్ కాంపోనెంట్స్ అనేవి వీటి మధ్య లేవు. చెప్పేది మీకు బాగా అర్థం అవుతుందా? లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఏ విబి రాసుకున్నాం. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ రాద్దాం. ఓకే, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ మనకేమవుతుంది? వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ. ఓకే, వెలాసిటీ ఆఫ్ బి వచ్చి మైనస్ విబి కాస్ థీటా 2 ఐ క్యాప్ మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ కాబట్టి మైనస్ విఏ కాస్ థీటా 1 ఐ క్యాప్. క్లియరా? మళ్ళీ ప్లస్ విబి సైన్ థీటా 2 జే క్యాప్ మైనస్ విఏ సైన్ థీటా 1 జే క్యాప్. ఓకే, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ విఏ కాస్ థీటా 1 ప్లస్ విబి కాస్ థీటా 2 ఐ క్యాప్. ఓకే, సేమ్ అదేవిధంగా ఇది మనకి ఏమవుతుందంటే విబి సైన్ థీటా 2 మైనస్ విఏ సైన్ థీటా 1 జే క్యాప్. క్లియర్ స్టూడెంట్స్? ది వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఏ ఇప్పుడు రెస్ట్లో ఉందన్నమాట. ఏ ఇప్పుడు రెస్ట్లో ఉంది. బి యొక్క వెలాసిటీని చూసినప్పుడు బి యొక్క వెలాసిటీ ఇలా ఉంది. అంటే మీకు సింపుల్గా అర్థం అయ్యేటట్టు చెప్తానా? ఇప్పుడు ఏ రెస్ట్లో ఉంది. ఓకే, ఏ రెస్ట్లో ఉంది, బిని చూస్తాను. ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డిస్కస్ చేస్తుంటే ఆర్ అనుకుంది. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ప్రకారం బిని చూసినప్పుడు ఎలా ఉందంటే ఐ క్యాప్ డైరెక్షన్లో నెగిటివ్ వెలాసిటీ ఉంది అంటే ఇలా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విఎక్స్ అనుకుంది, ఎక్స్ డైరెక్షన్. ఎంత ఉందంటే విఏ కాస్ థీటా 1 ప్లస్ విబే కాస్ థీటా 2. విఏ కాస్ థీటా 1 ప్లస్ విబి కాస్ థీటా 2. వర్టికల్ కాంపోనెంట్ ఎంత ఉందంటే ఇది ఉందన్నమాట. ఎంత ఉందంటే వివై ఈక్వల్స్ టు విబి సైన్ థీటా 2 మైనస్ విఏ సైన్ థీటా 1. అంటే బి అనేది ఇప్పుడు హారిజంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ ఉందంటే బి అనేది ఇప్పుడు ఇలా వెళ్తుంది అన్నమాట. క్లియరా? మీకు బాగా అర్థమైంది అనుకుంటా. కానీ ఏ ఇక్కడ రెస్ట్లో ఉండి చూస్తుంది, బి చూస్తే ఇలా వెళ్తున్నట్టు ఉందన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు ఏని బి అనేది కొలైడ్ అవ్వాలంటే ఏం జరగాలి? ఏం లేదు, ఏ అయితే వివై ఉందో ఇది 0 అవ్వాలి. వివై అనేది 0 చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? వివై 0 అయితే విబి సైన్ థీటా 2 మైనస్ విఏ సైన్ థీటా 1 ఈక్వల్స్ 0 అవుతుంది. అప్పుడు మనకేమవుతుంది అండి? విఏ సైన్ థీటా 1 ఈక్వల్స్ టు విబి సైన్ థీటా 2. ఇది కండిషన్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్. క్లియరా? అంటే సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు దీనికి ఒక వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ విఏ సైన్ థీటా 1, దీని వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ
విబి సైన్ టీటా 2 అంటే రెండింటి యొక్క వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ, ఏది హైట్ తీసుకొని పోయే వెలాసిటీస్ ఉన్నాయో అవి రెండు వెలాసిటీస్ కూడా ఎలా ఉండాలంటే సేమ్గా ఉంటేనే కొలిజన్ జరుగుతుంది. క్లాస్ వన్స్, ఇది ఇలా విసినా ఎంత యాంగిల్తో విసినా సరే దీని యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్ దీని యొక్క వెలాసిటీ యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్ రెండు ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలి. సేమ్గా ఉంటేనే కొలిజన్ అనేది జరుగుతుంది. ఎందుకు సేమ్గా ఉంటే సేమ్ హైట్ రీచ్ అవ్వగలుగుతుంది. ఓకేనా? దీని యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్ తక్కువగా ఉందనుకోండి, ఇది ఇలా వెళ్ళిపోతుంది. చూడండి, ఇది ఇలా వెళ్ళిపోతుంది, ఇది ఇలా వెళ్ళిపోవచ్చు. అదే రెండు ఒకే టైం స్టార్ట్ అయినా కాబట్టి రెండు పర్పెండిక్యులర్ వెలాసిటీ సేమ్ అనుకో, రెండు ఒకే హైట్కి రీచ్ అవ్వగలుగుతాయి. రెండు ఒకే హైట్కి రీచ్ అవ్వగలిగితే రెండింటికి కొలిజన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే అంటే రెండు యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ అనేవి ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలి. క్లియర్ స్టూడెంట్స్? ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్. ఓకే, సెకండ్ కండిషన్ ఏందిరా అంటే మినిమం ఆర్ వాల్యూ అనేది ఆర్ షుడ్ ఆల్వేస్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రేంజ్ వచ్చి R1 అనుకుందాం. దీని యొక్క రేంజ్ అంటే ఇప్పుడు ఇలా విస్తున్నాం, ఇది ఇలా వచ్చి పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా విస్తున్నాం, ఇది కూడా ఇలా వచ్చి పడుతుంది. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రేంజ్ వచ్చి R1, దీని యొక్క రేంజ్ వచ్చి R2. క్లియర్? అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఎలా ఉండాలంటే షుడ్ ఆల్వేస్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అయ్యి ఉండాలి. చెప్పే అర్థమైంది కదా? ఆర్ వాల్యూ షుడ్ ఆల్వేస్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. లెస్ ఆర్ వాల్యూ వచ్చి R1 ప్లస్ R2 కంటే కూడా ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? చూడండి, ఇక్కడ డ్రా చేసి చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. ఏ వేసాడు, రెండింటికి సేమ్ ఫస్ట్ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతాను. ఇది ఇలా వచ్చి ఇలా పడతాను, కాకపోతే ఇది ఇలా వచ్చి ఇలా పడతాను. రెండు కలగలుగుతాయా? కలవు. అంటే ఈ డిస్టెన్స్ ఆర్ అనేది ఎప్పుడు ఉండాలంటే R1ని R2ని, ఇది R1 R2. ఇక్కడ ఆర్ అనేది ఎలా ఉందంటే R1 R2 కంటే ఎక్కువగా ఉంది ఈ డిస్టెన్స్ కొద్దిగా. క్లియరా? ఈవెన్ తో ఫస్ట్ కండిషన్ మీట్ అయినా సెకండ్ కండిషన్ మీట్ అవ్వకపోతే కూడా పొల్యూషన్ జరగదు. దట్ మీన్స్ ఆర్ వాల్యూ షుడ్ ఆల్వేస్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. ఓకేనా? ఈ రెండింటిని కంబైన్ చేసే వాల్యూ కంటే కూడా ఆర్ వాల్యూ తక్కువైనా ఉండాలి, లేకపోతే ఈక్వల్స్ టు ఉండాలి. ఈక్వల్స్ టు ఉందనుకోండి, ఆర్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2, కొలిజన్ ఎక్కడ జరుగుతుందంటే కొలిజన్ ఆన్ గ్రౌండ్ అనేది జరుగుతుంది. ఎందుకు? కరెక్ట్ R1 దగ్గర ఇది రీచ్ అవుతుంది, ఇది కూడా R2 వాల్యూ రీచ్ అవుతుంది. అంటే R1 R2 కరెక్ట్ ఎట్లయితే అయ్యేటట్టు రీచ్ అయింది కాబట్టి కరెక్ట్గా కొలిజన్ ఎక్కడ జరుగుతుంది అంటే గ్రౌండ్ పైన జరుగుతుంది. దేర్ఫోర్ ఆర్ షుడ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. కానీ ఆర్ వాల్యూ అనేది R1 ప్లస్ R2 కంటే కూడా ఎక్కువ అనేది అవ్వకూడదు. క్లియరా? బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే తరహాలో ఇక్కడ కూడా డిస్కషన్ ఏం లేదు. ఈసారి ఆబ్జెక్ట్ ఇది ఏబి మళ్ళీ నేను స్పెషల్గా డిరైవ్ చేయాలనుకోవట్లే. ఈసారి వచ్చి విఏ అనేది θ1తో, విబి అనేది θ2 యాంగిల్తో వేశారు. కానీ ఇప్పుడు ఇవి రెండు కూడా కొలైడ్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటంటే దీనికి కూడా సేమ్ కండిషన్. ఫస్ట్ వన్ ఏంద్రా అంటే దీని యొక్క అంటే విఏ సైన్ θ1 అనేది విబి సైన్ θ2 అంటే రెండింటి యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ అనేది సేమ్గా ఉండాలి. ఎందుకనేది ఇందాక మనం డిస్కస్ చేసాం. మళ్ళీ నేను స్పెషల్గా మళ్ళీ నేను డెరివేషన్ చేయాలనుకోండి. సేమ్ దీనికి కూడా రేంజ్ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉండాలి అంటే ఆర్ షుడ్ ఆల్వేస్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు R1 మైనస్ R2 అయింది. ఓకేనా? లేకపోతే ఏ కాబట్టి RA మైనస్ RB అలా కూడా రాస్తాం. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి రెండు కొలైడ్ అవ్వాలా. ఓకే, దీని యొక్క స్పీడ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇలా వచ్చి ఇలా పడుతుంది. ఓకే, కొలిజన్ జరగాలంటే దీని యొక్క వర్టికల్ కాంపౌండ్ దీని యొక్క వర్టికల్ కాంపౌండ్ సేమ్ కాబట్టి ఇట్టే వచ్చి కరెక్ట్గా ఇటు పడి ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క రేంజ్ ఎంత అంటే ఇది R2, దీని యొక్క కంప్లీట్ రేంజ్ ఎంత అంటే R1. అప్పుడు R1కి ఏమవుతుందంటే
R1 మైనస్ R2 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే R1 నుంచి R2 తీసేస్తే మనకి R అనే డిస్టెన్స్ వచ్చేటట్టు అయినా ఉంటుంది అన్నమాట. మినిమం చెప్తున్నాను, ఓకేనా? R అని దానికి తక్కువైనా ఉండొచ్చు, లేకపోతే R1 మైనస్ R2కి ఈక్వల్గానే ఉండొచ్చు. ఇలాంటి కండిషన్లో ఇవి రెండు అనేది ఏమవుతాయంటే కొలీజన్ అనేది జరుగుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇంత డిస్కస్ చేశాం కదా, ఇందాక మనం డిస్కస్ చేసిన ప్రాబ్లంలో అవి కొలీజన్ జరుగుతుందా లేదా దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇదే ప్రాబ్లంలో ఇప్పుడు కొలీజన్ జరుగుతున్నాయా లేదా దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. కొలీజన్ జరుగుతున్నా లేదా అంటే మనకి ఏం తెలియాలి? ఇప్పుడు దీని యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్ వెలాసిటీ తెలియాలి, దీని యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ తెలియాలి, ఓకేనా? ఫస్ట్ విఏది కనుక్కుంది. ఓకే, విఏ సైన్ థీటా అంటే 10√2 ఇంటూ సైన్ 45 డిగ్రీస్ ఏమవుతుంది? 10 మీటర్స్ పర్ సెకండ్. డైరెక్ట్గా రాయేస్తాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ చేస్తున్నా, విబి సైన్ థీటా 2 ఎంత అంటే 10 ఇంటూ సైన్ 37 డిగ్రీస్. సైన్ 37 మనకి ఎంత అంటే 3/5, 5 1 is 5 2 అంటే 2 3 ఎంత 6 మీటర్స్ పర్ సెకండ్. అంటే 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో పైకి వెళ్ళిపోతుంది, ఇది మాత్రం 6 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. కాబట్టి రెండిటికి హైట్ డిఫరెన్స్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇట్ డు నాట్ కొలైడ్, ఇట్ విల్ నాట్ కొలైడ్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఈ రకంగా కొలిషన్ జరుగుతుందా లేదా అనేసి మనం కండిషన్తో పాటు డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకో ప్రాబ్లం ఇస్తాను, అక్కడ పొల్యూషన్ జరుగుతుందా లేదా అది కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, దిస్ ఈస్ ఏ అండ్ దిస్ ఈస్ బి. ఓకే, ఇది ఎంత అంటే 5 మీటర్స్ పర్ సెకండ్ 37 డిగ్రీస్ యాంగిల్. ఓకే, ఇది వచ్చి 45 డిగ్రీస్ యాంగిల్ 10√2 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 12 మీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. నా ఫస్ట్ క్వశ్చన్ ఏందిరా అంటే find whether the two bodies collide or not. కొలైడ్ అవుతుందా లేదా అని చెప్పాలా. సెకండ్ ఏందిరా అంటే టైమ్ ఆఫ్ కొల్యూషన్ కూడా చెప్పాలి. ఒకవేళ కొలైడ్ అయితే టైమ్ ఆఫ్ కొల్యూషన్ చెప్పాలన్నమాట. చేద్దామా? చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంది? కొలైడ్ అవుతుందా లేదా అంటే ఫస్ట్ మనం దీని యొక్క సైన్ కాంపోనెంట్స్ అని చేయాలి. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఏ విఏ సైన్ థీటా 1 అంటే 5 ఇంటూ సైన్ 37 మనకేమవుతుందంటే 5 ఇంటూ 3/5. ఓకే, 5 5 క్యాన్సిల్ అయితే 3 మీటర్స్ పర్ సెకండ్. క్లియరా? నెక్స్ట్ విబి సైన్ థీటా 2 అంటే 10 ఇంటూ సైన్ 45 అంటే 10√2 ఇంటూ 1/√2. √2 క్యాన్సిల్ అయితే 10 మీటర్స్ పర్ సెకండ్. దేర్ఫోర్ ఇట్ విల్ నాట్ కొలైడ్. ఇది కూడా కొలైడ్ అయ్యే ఛాన్స్ లేదన్నమాట. క్లియరా? సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తాను, అది ట్రై చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏంటంటే సేమ్ ఏబి పాయింట్స్ తీసుకుందాం. ఓకే, ఏ వచ్చి 5 మీటర్స్ పర్ సెకండ్ మేకింగ్ అన్ యాంగిల్ 53 డిగ్రీస్ అన్నమాట. బి అనేది 10√2 మీటర్స్ పర్ సెకండ్, 10√2 వద్దు కానీ 4√2 మీటర్స్ పర్ సెకండ్ యాంగిల్ 45 డిగ్రీస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే
ఫైండ్ వెదర్ దే కొలైడ్ ఆర్ నాట్. రెండు కొలైడ్ అవుతాయా లేదా అది కనుక్కోవాలా. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఇస్ 5 meters. ఫైండ్ టైమ్ ఆఫ్ కొలిషన్. ఫైండ్ టైమ్ ఆఫ్ కొలిషన్ కూడా కనుక్కోవాలి. కనుక్కుందామా. చూడండి, ఫస్ట్ ఫైండ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ తెలియాలంటే వీటి యొక్క హారిజంటల్ కాంపోనెంట్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి జస్ట్ సింపుల్గా యాడ్ చేసి సరిపోతున్నాను. అంటే ఇప్పుడు విఏ యొక్క ఎక్స్ అంటే 5 cos 53. 5 cos 53 వచ్చి 3/5 అంటే 3 meters per second. సేమ్ విబిఎక్స్ ఎంత అంటే మనకి 4√2 cos 45 అంటే 4 meters per second. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ మనకి ఎంత అంటే 4 + 3 = 7 meters per second. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ అండి, ఫైండ్ వెదర్ దే కొలైడ్ ఆర్ నాట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, కొలిజన్ జరుగుతుందా లేదా అంటే ఇప్పుడు విఏ sin θ1 = విబి sin θ2కి ఈక్వల్ అవ్వాలా. 5 sin 53 4√2 sin 45. sin 53 అంటే sin 4/5. 5 × 4/5 4 meters per second. ఇప్పుడు 4 meters per second. రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి therefore they will collide. కేవలం ఈ ఒక్క కండిషన్ చెప్పచ్చా అంటే చెప్పలేము. ఇంకో కండిషన్ కూడా ఎందుకంటే ఈ రెండు చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది R1 + R2 కంటే కూడా తక్కువ అయ్యింది. ఓకే, ఇప్పుడు దీని యొక్క రేంజ్ మనకు ఎలా తెలుస్తుంది. చూడండి, దీని యొక్క స్పీడ్ 3 meters per second. ఇప్పుడు దీని యొక్క టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు దీని యొక్క రేంజ్ కావాలంటే విఏఎక్స్ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైటే కదా. ఓకే, ఆ రకంగా ఏమవుతుందంటే దీని యొక్క రేంజ్ విఏఎక్స్ వచ్చి 3 ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చి 2uy/g అంటే ఇదే అన్నమాట. 2 × 4/10 అంటే 3 × 2 = 6. ఓకే, 6 × 4 = 24/10 అంటే ఇది 2.4 meters. ఓకే, సేమ్ అదే విధంగా దీని యొక్క రేంజ్ కనుక్కున్నాం అనుకోండి. విబిది రేంజ్ కూడా విబిఎక్స్ ఇంటూ టైమ్ టీ. ఓకే, దీనికి కూడా టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చి మనకి 8/10 అంటే 0.8 వస్తుంది. దీనికి 4 × 8/10 32/10 అంటే 3.2. 2.4 3.2 6 ఇది మనకి 5.6. ఇక్కడ 5.6 ఉంది, ఇక్కడ 5 ఉంది. therefore they will collide. ఓకే, 5 is less than 5.6 కాబట్టి కొలిజన్ అనేది జరుగుతుంది. ఫైండ్ ద టైమ్ ఆఫ్ కొలిజన్. ఇప్పుడు టైమ్ ఆఫ్ కొలిజన్ చేద్దాం. రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 5 meters ఉంది. ఓకే, రెండింటి యొక్క రిలేటివ్ వెలాసిటీ మనకి ఎంత వస్తుందంటే ఆల్రెడీ చేసాం 7 కాబట్టి 5/7 సెకండ్స్. 5/7 సెకండ్స్లో మీట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. పేషన్స్. ఇప్పుడు సేమ్ ఇదే తరహాలో ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఈసారి నా క్వశ్చన్ ఏంటంటే ఏ బి ఉంది. ఏ వచ్చి 80 meters per second. బి వచ్చి వి వెలాసిటీ మూవ్ అవుతుంది. ఇది 37 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇది 45 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 80√2 అనుకోండి. 80√2 meters per second. ఓకే, రెండింటి మధ్య డిస్టెన్స్ మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనుకుందాం. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ possible values of V and R for collision.
కొలీజన్ జరగడానికి వి వాల్యూ ఆర్ వాల్యూకి పాసిబుల్ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, కొలీజన్ జరగాలంటే ఫస్ట్ ఈ రెండింటి యొక్క వర్టికల్ కాంపోనెంట్స్ అని సేమ్గా ఉండాలి. అంటే విఏ సైన్ థీటా 1 ఈక్వల్స్ టు వివి సైన్ థీటా 2 అయి ఉండాలి. అంటే 80√2 సైన్ 45 ఈక్వల్స్ టు వివి అంతే కాబట్టి వి సైన్ 37కి ఈక్వల్ అయి ఉండాలి. ఇది మనకి 80 ఈక్వల్స్ టు వి ఇంటూ సైన్ 37 వచ్చి 3/5, వి ఈక్వల్స్ టు 8/5 40, 400 meters per second. Sorry, 400/3. Okay, 400/3 meters per second అయిందా. ఓకే, నెక్స్ట్ ఆర్ వాల్యూస్ కూడా కావాలి. ఆర్ వాల్యూ ఎంత అవ్వాలి? ఇప్పుడు ఇలాంటి రెండు సేమ్ డైరెక్షన్ ఉంది. ఆర్ మస్ట్ అండ్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు R1 plus R2. ఓకే, R1 plus R2 కంటే తక్కువగా ఉండాలి. therefore R is less than or equals to R1 అంటే 2UX VA యొక్క X ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇది కూడా VBX యొక్క టైమ్ ఆఫ్ ఫ్లైట్. R is less than or equals to VAX 80√2 అంటే ఇది 80 meters per second వస్తుంది. 80 ఇంటూ ఇప్పుడు దీని ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్ నాకు కావాలంటే వర్టికల్ కాంపౌండ్ 2 ఇంటూ UY/G కాబట్టి 2 ఇంటూ UY ఎంత 80/G అంటే 10 క్యాన్సిల్ అంటే 28 ఎంత అంటే 16 అంతే. 16 టూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ 16. ఎందుకంటే రెండింటి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ సేమ్గా ఉంటే కదా కొలిజన్ జరిగేది. అంటే రెండింటి టైమ్ ఆఫ్ ఫ్లైట్ సేమ్గా ఉంటాయి. ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ కేవలం పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. అది మైండ్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, వి వాల్యూ 400/3. 400/3 దీనికి కాస్ కాంపోనెంట్ కాదు. కాస్ 37 అంటే 4/5. 1600/15. చాలా పెద్దది వస్తుంది. 1600/15 ఇంటూ 16. ఓకే, R is less than or equals to 80 plus 1600/15 into 16. 5 3 okay, 5 3 5 2 320. ఓకే, చూడండి, R is less than or equals to 240 plus 320/3 into 16. 240 260 460 560. 560/3 into 16. 6 96. 16 5 80 89. Okay, 8960/3 meters. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా ఆర్ వాల్యూ వచ్చి దానికంటే తక్కువ వాల్యూ ఎంత ఉన్నా సరే కొలిజన్ అనేది జరుగుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇదే అన్నమాట. ఈసారి ఎస్సి వర్మ బుక్లో నుంచి ఒక క్వశ్చన్ ఇస్తుంది. ఏంటంటే ఇది ఒక స్క్వేర్, ఈచ్ సైడ్ వచ్చి ఏ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఏ అనే పార్టికల్ ఉంది, ఇక్కడ బి అనే పార్టికల్ ఉంది, ఇక్కడ సి అనే పార్టికల్ ఉంది, ఇక్కడ డి అనే పార్టికల్ ఉంది. ఏ అనేది యు వెలాసిటీతో బి చుట్టూ పోతాను, బి డైరెక్షన్లో పోతాను. బి ఏం చేస్తాను అంటే యు వెలాసిటీతో సి డైరెక్షన్లో పోతాను. సి వచ్చి డి డైరెక్షన్లో యు వెలాసిటీ
అంటే డి వచ్చి ఏని ఫాలో అవుతూ యూ వెలాసిటీ. అంటే ఒకదాన్ని ఒకటి ఫాలో అవుతూ ఇప్పుడు మూవ్ అవుతున్నాయి అన్నమాట. మూవ్ అయ్యేటప్పుడు ఇవి కొలైడ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. ఫైండ్ ద టైమ్ ఆఫ్ కొలిషన్. చూడండి, ఇవి ఇట్టే మూవ్ అవుతూ ఉంటాయా, ఎప్పటికి కలవు అంటే అలా కాదన్నమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది మూవ్ అవుతాను కాబట్టి బి మూవ్ అవుతుంది. సి ఇలా మూవ్ అయింది అనుకోండి, బి పార్టికల్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఇలా స్ట్రైట్గా మూవ్ అవ్వకుండా ఇలా మూవ్ అవుతుంది. ఎందుకు? సి ఒక పార్టికల్ని బేస్ చేసుకుని మూవ్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు బిఏ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఇప్పుడు డి కూడా ఇట్టే కదా ఇలా మూవ్ అవుతుంది కాబట్టి సి పార్టికల్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఓకే, ఏ అనేది ఇలా మూవ్ అవుతాం కాబట్టి డి అనే పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది. అంటే ఇవంతా కలిసి ఒకే స్పీడ్లో ఉన్నాయి కాబట్టి బై సిమెట్రీ ప్రకారం ఇది కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ కొలిషన్ అనేది జరుగుతుంది. క్లియరా? అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పార్టికల్ గురించి మాట్లాడు. ఏ పార్టికల్ అనేది మొత్తానికి ఎంత డిస్ప్లేస్ అయ్యింది అంటే ఇది అది అయిన డిస్ప్లేస్మెంట్. మొత్తం డయాగ్నల్ √2a అయితే ఇందులో సగం కాబట్టి a/√2. ఇప్పుడు నాకు టైమ్ ఆఫ్ కొలిషన్ కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ కావాలా, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ బై స్పీడ్. ఓకేనా? ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే a/√2. ఇప్పుడు స్పీడ్ ఎంత చూడండి, యూ స్పీడ్తో వెళ్తుంది అన్నాను. ఓకే, ఈ డైరెక్షన్లో స్పీడ్ కావాలి. ఈ డైరెక్షన్లో మనకు స్పీడ్ ఎంత అంటే యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మొత్తం పర్పెండిక్యులర్ 90 degrees అంటే ఇది 45 degrees. అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత చేస్తుందంటే 45 degrees యాంగిల్ చేస్తుంది. అంటే యూ కాస్ 45 degrees. క్లియర్? అప్పుడు ఏమవుతుంది, a/cos45 అంటే 1/√2 u/√2 ఇంటూ √2 క్యాన్సిల్ అయితే మొత్తానికి నాకు a/u టైంలో ఇది ఏమవుతుందంటే కొలీజన్ అనేది జరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఏం లేదు, సింపుల్గా సిమెట్రిక్ ప్రకారంగా ఇలాంటి షేప్ ఏది ఇచ్చినా సరే, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ హెక్సాగాన్ షేప్లో ఇచ్చినాడు. ఇది నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. హెక్సాగాన్ షేప్లో ఇచ్చాడు. ప్రతి ఒక్క వర్టిసెస్ దగ్గర కూడా ఒక పార్టికల్ ఇచ్చాడు. సేమ్ ఇలాగే ఫాలో అవుతుంది అన్నమాట. యూ 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 స్పీడ్తో. ఓకేనా? ఇప్పుడు ఒకదాని ఒకటి ఫాలో అయినా సరే యూ కూడా ఎక్కడ కలుస్తా అంటే కరెక్ట్ సెంటర్ దగ్గర కలుస్తుంది. క్లియరా? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే అంటే ఇక్కడ ఈచ్ సైడ్ ఏ అయితే దీని యొక్క స్పీడ్ యూ అయితే దీనికి కూడా టైమ్ ఆఫ్ కొలిషన్ కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్? ఇది నేను మీకు హోంవర్క్ ఇస్తున్నా. నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క ఆన్సర్ నేను నాకు చెప్పాలన్నా. ఓకేనా స్టూడెంట్స్? ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం కొత్త కాన్సెప్ట్తో డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? టేక్ కేర్, బాయ్ బాయ్.